రైట్ బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ కూడా సిపి హెచ్చరిస్తున్నారు. ఇదే నేపథ్యంలో లోకల్ బాయ్ నాని కూడా నిన్న ఫిర్యాదు చేయడంతో కూడా కేసు పెట్టిన తర్వాత కూడా కేసును ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామంటూ కూడా సిపి చెప్పుకొచ్చారు. ఇదే నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్లు జోరుగా జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో కూడా నిఘా ఏర్పాటు చేసి నిన్న లోకల్ బాయ్ నానిపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తప్పవంటూ కూడా సిపి చెప్పుకొస్తున్నారు. ఇదే నేపథ్యంలో టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా నిన్న సీరియస్ అయ్యారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా మంచి వార్తలు చెప్పాలి, కానీ ఇటువంటి ప్రమోషన్స్ యాప్స్ ని కూడా ప్రమోట్ చేయొద్దు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇదే రకంగా ఆయన ఇవేం దిక్కుమాలిన పనులు అంటూ కూడా ఆయన సీరియస్ అయ్యారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఏం చేసినా నడుస్తుందనే భ్రమలో ఉండొద్దు అంటూ కూడా ఆయన సీరియస్ అయ్యారు. ఇలాంటి పనుల ద్వారా ఎంతో మందిని బెట్టింగ్ భూతానికి బానిసలను చేయడం సరికాదని కూడా ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం సిపి కూడా ఖచ్చితంగా లోకల్ బాయ్ నానిపై కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే లోకల్ బాయ్ నానిపై కేసు దర్యాప్తు చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖపట్నం నుంచి రాజు సిపితో ఫేస్ టు ఫేస్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. లోకల్ బాయ్ నాని బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్న దానిపై ఇప్పుడు ఒక దుమారం రేపుతుంది. ప్రస్తుతం మనతో పాటు విశాఖ సిపి డాక్టర్ బాగ్జీ ఉన్నారు. సార్, అసలు ఏమైనా కేసులు ఏమైనా నమోదు చేశారా? ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద ఏం చెప్తారు? అసలు ఇప్పుడు ఈ ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న ఒక వీడియో నిన్న మా దృష్టికి వచ్చింది. క్రిమినల్ కేసు ఆల్రెడీ కట్టడం జరిగింది, దర్యాప్తు మొదలైంది. త్వరలో ఆ కేసు సందర్భంగా చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. మన అందరికీ తెలుసు, క్రికెట్ బెట్టింగ్ ఒక మహమ్మారిలాగా వ్యాపిస్తుంది. రాబోయే రోజుల్లో ఛాంపియన్స్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ జరగబోతాయి. క్రికెట్ బెట్టింగ్ వల్ల యువత నష్టపోతున్నారండి. చాలామంది అంతా పోగొట్టుకొని ఆత్మహత్య కూడా చేస్తున్నారండి. ఈ పరిస్థితిలో మనం ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అన్ని రకాల బెట్టింగ్ నుండి దూరంగా ఉండాలి. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు యూట్యూబ్ వీడియో పెడితే, ట్విట్టర్ పోస్ట్ చేస్తే 100 మంది, 1000 మంది, 1,00,000 మంది ఫాలో చేస్తారు. వీళ్ళు చాలా రెస్పాన్సిబుల్గా పనిచేయాలి. వీళ్ళు డబ్బు కోసం ఆశపడి సొంత స్వార్థం కోసం బెట్టింగ్ ప్రమోట్ చేస్తే ఉపేక్షించేది లేదు, సహించేది లేదు. కఠినమైన చర్య ఉంటుంది. ఆ చర్య తొందరలో అందరికీ తెలిసిపోతుంది. లోకల్ బాయ్ నాని మీద ఏమన్నా నిఘా ఏమన్నా ఉందా? ఎందుకంటే ఎప్పటి నుంచో చేస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. చాలా వీడియోస్ని చేస్తున్నారు. కొన్ని చోట్ల, అంటే ఈ ప్లేస్లో కాకపోయినా సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మందిని గుర్తిస్తున్నటువంటి పొజిషన్. ఏం చెప్తారు? మన విశాఖలోనే ఉండి చాలా వీడియోస్ చేస్తూ ప్రమోట్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ లోకల్ బాయ్ నాని. అది నిన్ననే మా దృష్టికి వచ్చింది. ఇలా ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నట్టు మేము ఆల్రెడీ కేసు కట్టాము. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ చెప్తున్నాం, మంచి కోసం పనిచేయండి. సమాజంలో ఎలా చేస్తే మేలు జరుగుతుంది ఆ పని చేయండి, కానీ ఇటువంటి మహమ్మారిని ప్రమోట్ చేయకండి. అలా చేస్తే చట్టపరమైన చర్య ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పటికే లోకల్ బాయ్ నానికి సంబంధించి ఆ కేసు విశాఖ సిపి ఆధ్వర్యంలో ఒక కేసు అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్కి చెప్తున్నటువంటి మాటలు విని ఈ విధమైనటువంటి బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దు, ఖచ్చితంగా క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నటువంటి వాళ్ళ మీద కూడా పూర్తిస్థాయిగా ఉంది. త్వరలోనే నాని మీద కూడా చర్యలు తీసుకుంటామని విశాఖ సిపి డాక్టర్ బాగ్జీ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అయితే రాజు బిగ్ టీవీ, విశాఖపట్నం. యూట్యూబర్ లోకల్ బాయ్ నానిపై కేసు నమోదైంది. ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా విశాఖపట్నం సిపి మాట్లాడడం మనం ఇప్పటివరకు కూడా బిగ్ టీవీ స్క్రీన్లో చూసాం. అయితే క్రికెట్ బెట్టింగ్లు జోరుగా జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిఘా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు ఆయన. నిన్న లోకల్ బాయ్ నానిపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవంటూ కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లోకల్ బాయ్ నాని కూడా ఇక మీదట ఇదంతా రిపీట్ కాదంటూ కూడా ఆయన ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆయన ఏమన్నారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎంతగో నమ్మి నన్ను ప్రేమించిన నా ఫాలోవర్స్కి, నా సబ్స్క్రైబర్లు కూడా నమస్కారం అండి. మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి ముందుకు వచ్చాను. నేను గత 3 రోజుల క్రితం సజ్జనైన సారు నేను బెట్టింగ్ ఆడింది వీడియో మీద రెస్పాన్స్ చేయడు. అది పాత వీడియో. నేనైతే బెట్టింగ్ ఎప్పుడూ ఆఫ్ చేస్తాను. అది పాత వీడియో మీద ఇప్పుడు రెస్పాన్స్ అయ్యారు. అది ఎప్పుడే రెస్పాన్స్ అయినా అది తప్పేనది. ఆ తప్పుని మనం నిజాయితీగా ఒప్పుకునే
మైండ్ కూడా ఉండాలి. ఎందుకంటే తప్పు ఏదైతే చేసామో ఆ తప్పు కన్నా మనం ఒప్పుకోవాలి. సో నేను అది ఒప్పుకోవడానికి వచ్చాను. నేను ముందుకి నేను చదువుకోలేని వాడిని, అంటే నాన్ ఎడ్యుకేషన్ పర్సన్. నేను చాలామంది చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్సే ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం జరిగింది. వాళ్ళని చూసి ఏంటంటే ఇది నిజమేమో అనుకో నేను కూడా కొన్ని 2-3 చేయడం అయితే జరిగింది. తర్వాత నాకు కొంతమంది చెప్పడంతో ఇది ఫేకు, దీనివల్ల చాలామంది జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయి, ఆఫ్ చేసిన అనేది నేను అప్పుడే ఆఫ్ చేసి రద్దు చేస్తాను కూడా, అట్లా జోలికి వెళ్ళట్లేదు. కానీ పాత వీడియో అయినా సరే కొత్త వీడియో అయినా సరే దానికి ఏదైనా సరే మనం చేసిన తప్పు కాబట్టి తప్పు అని ఒప్పుకోవాలి. నేనైతే దాన్ని అయితే పూర్తిగా ఆఫ్ చేసేసాను. కానీ ఇంకా 100 మంది 1,00,000 మంది ఇన్ఫ్లుయెన్సర్ చదువుకున్న వాళ్ళు మళ్ళీని దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో వాళ్ళని చూసే నాలాంటి చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్ కూడా దాన్ని నిజమే అనుకుని చేశారు. కానీ ఇంకా చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్కి చెప్తున్నాను, చేసిన తప్పు అని చెప్పి ఒప్పుకోవట్లేదు వాళ్ళైతే. అది ఎవరైనా మీ మైండ్కి వదిలేస్తాను. అలాగే ఇక నుంచి అయినా సరే ఈ బెట్టింగ్ మాఫియాని నేనైతే ఒప్పుకుంటున్నా, నేనైతే దాన్ని అంతం చేస్తున్నా. నాకైతే మార్పు వచ్చింది. సో మీలో కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈ వీడియో చూస్తారు, మీలో కూడా మార్పు రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే మన వాళ్ళని ఎంతో నమ్మి మన సబ్స్క్రైబర్లు మన ఫాలోవర్స్ కూడా ఈరోజు మనం ఇన్ఫ్లుయెన్సర్ అయ్యామంటే వాళ్ళు పెట్టే బెక్స్ అది. నీకు నువ్వే ఇన్ఫ్లుయెన్సర్, పుట్టుకతో ఇన్ఫ్లుయెన్సర్ అయిపోలేదు నువ్వు. వాళ్ళు మన టాలెంట్ని గుర్తించి మనలో నుంచి ఏదో ఒక రకమైన ఇన్ఫర్మేషన్ లాగడానికి మనల్ని ఫాలో అవి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. చేసిన తర్వాత మనం వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకు పనికొచ్చే దానిగా మనం వీడియోలు చేయాలి, లేదంటే పనికొచ్చే మెసేజ్లు ఇవ్వాలి. మనం పనికిరాని అయితే ఇవ్వకూడదు. నేనైతే చేసిన తప్పు అయితే నేను నిజాయితీగా ఒప్పుకుంటున్నా, చేసిన తప్పే. ఇకపై దాన్ని జోలికి వెళ్ళినా దాన్ని ప్రమోట్ చేయడం జరిగితే నేను సోషల్ మీడియా నుంచి నేను తప్పుకుంటా. అసలు సోషల్ మీడియాలోనే నేను కనిపించను. ఇది నా సబ్స్క్రైబ్ మీద అలాగే నా మీద కూడా నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఇది అలాగే మిగతా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈ వీడియోని చూసి మీరు కూడా మీ సబ్స్క్రైబర్లకి మీ ఫాలోవర్స్కి కూడా పనికొచ్చే వీడియోలు చేయాలని, ఈ బెట్టింగ్ మాఫియాని అంతం చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే సజ్జన సార్కి కూడా సారీ చెప్తున్నా. సార్ మీరు నాకు ఇచ్చిన వార్నింగ్ కరెక్ట్గా అయింది, కరెక్ట్ సూచనలు ఇచ్చారు సార్ మీరైతే. ఎందుకంటే మీరు ఇవ్వడం వల్ల నాలో కూడా ఇప్పుడు ఈ వీడియో చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా చూడాలి, ఇన్ఫ్లుయెన్సర్లు చూడాలి, వాళ్ళకి కూడా ఏదో రోజు కూడా మీరు బుద్ధి చెప్పాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా మంచిగా రెస్పాన్స్ అయ్యి బెట్టింగ్లు చేసే వాళ్ళకి కూడా ఒక వార్నింగ్ లాగా ఇచ్చారు. చాలా మంచి విషయమే సార్. అలాగే చెప్తున్నాను, నాలో అయితే మార్పు వచ్చింది, మీలో కూడా మార్పు రావాలి. బెట్టింగ్ అయితే మనం కిల్ చేయాలి, ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడే వీడియోలు మనం చేయాలి. సెలవు తీసుకుంటూ మీ నానినైతే తెలుసో తెలియక తప్పులు చేస్తుంటే నన్ను అయితే క్షమించండి. మరి ఉంటా. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా ఇదే విషయంపై నిన్న సీరియస్ అయ్యారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఖచ్చితంగా మంచిని ప్రమోట్ చేయాలి, కానీ ఇటువంటి దిక్కుమాలిన వీడియోస్ చేసి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయొద్దంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇదే నేపథ్యంలో విశాఖ సిపి కూడా హెచ్చరించారు. ఆయన కూడా సీరియస్ అయ్యారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా సరే ఇటువంటి బెట్టింగ్ యాప్స్ మరొకసారి ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవంటూ కూడా ఆయన హెచ్చరించారు. దీనికి లోకల్ బాయ్స్ స్పందించారు. ఆయన ఒక వీడియో రూపంలో కూడా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా అందులో మాట్లాడారు. తప్పు జరిగిపోయింది, ఇక మీదట ఇటువంటి తప్పు జరగదంటూ కూడా ఆయన క్షమాపణ అడిగారు.